ఒక ఉపాధ్యాయుడిగా తల్లిదండ్రులకు ఉద్దేశించి కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నానండి. మీరు ప్రాథమిక స్థాయిలో చిన్నప్పుడు పిల్లలకి పాఠశాలలో చేర్పిస్తారు. ఏ పాఠశాల అయినా అవ్వచ్చు. కానీ చేర్పించిన తర్వాత మీ పిల్లలు ఏం చదువుతున్నారు, ఎలా చదువుతున్నారు అని ఇంటి దగ్గర గమనించేవారి సంఖ్య, విద్యావంతులైనా విద్యావంతులు కాని వారు కూడా ఎంతమందో ఒకసారి గుండెల మీద చేసుకొని చెప్పండి. పిల్లల్ని గమనించండి. పిల్లలకి ఇచ్చిన పని పాఠశాలలో మీరు దగ్గర కూర్చోబెట్టి ఒక్క అరగంట వాళ్ళని పర్యవేక్షణ చేస్తే మీ పిల్లల భవిష్యత్తు బంగారు బాట అవుతుందండి. మెజారిటీ ఆఫ్ పేరెంట్స్ పట్టించుకోరండి. ఈరోజు ఉన్నటువంటి యాంత్రిక జీవనంలో తల్లిదండ్రులు పిల్లలతో గడపడం లేదండి. దయచేసి పిల్లలతో గడపండి. ఇంటర్మీడియట్ స్థాయి, డిగ్రీ స్థాయి, బీటెక్ స్థాయి, ఈ స్థాయిలో కనీసం పిల్లలు దూరంగా ఉన్నా సరే, చరవాణిలో అయినా సరే రోజుకి ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు మీ పిల్లలతో మాట్లాడండి. అంటే చదువు ఎన్ని మార్కులు వచ్చాయి, నువ్వు ఆ టార్గెట్ పూర్తి చేయాలా, తప్పనిసరిగా ర్యాంక్ రావాలా, అవి కాదు మాట్లాడడం. పిల్లల బాగోగులు, వాళ్ళ తాలూకా ఫీలింగ్స్కి మీరు రెస్పెక్ట్ ఇవ్వండి. ఇస్తే పిల్లలు మిమ్మల్ని చాలా గౌరవంగా చూస్తారు. ఎటువంటి మానసిక ఒత్తిడికి కూడా పిల్లలు గురవరండి. పిల్లలతో ఫ్రెండ్లీగా ఉండండి. ఒక తండ్రి, తల్లి వీళ్ళు చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తారు. మీరు మీ పిల్లల్ని గైడ్ చేయండి అంతే తప్ప పిల్లల్ని ఒక టార్గెట్స్ని ఫిక్స్ చేసి ఆ టార్గెట్ రీచ్ అవ్వండి అని ఒత్తిడి చేయకండి. ఇటీవల కాలంలో చూస్తూ ఉన్నాం, చిన్న చిన్న విషయాలకే పిల్లలు మానసిక గమనించండి. పిల్లలతో కేవలం రోజులో 5 నిమిషాలు మాట్లాడండి దూరంగా ఉంటే. ఇది అర్థం చేసుకోండి. అర్థం చేసుకుంటే మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. మీరు ఎంతో హ్యాపీగా ఉంటారు, పిల్లలు కూడా హ్యాపీగా ఉంటారు. వాళ్ళ విలువలకు మీరు విలువ ఇవ్వండి, వాళ్ళ అభిప్రాయాలకు విలువ ఇవ్వండి.